టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా ఎంత కీలకమో అందరికీ తెలిసిన విషయం. ఫైనల్లో అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పాడో అభిమానులు మర్చిపోలేరు. అలాంటి బౌలర్ ఉంటే భారత్ మరింత ఉత్సాహంగా టోర్నీలోకి దిగేది. బుమ్రా లేకపోవడం 30% మేర భారత అవకాశాలను తగ్గిస్తుంది అని రవిశాస్త్రి చెప్పడం వాస్తవమే. కానీ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన హర్షిత్ రాణా ఇంగ్లాండ్ తో టీ20లో వన్డేలు అదరగొట్టారు. మరోవైపు మహమ్మద్ షమి తన ఫిట్నెస్ ఫామ్ ను తిరిగి అందుకున్నారు. హర్షదీప్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన భారత జట్టు అక్కడికి వెళ్లడం లేదు. టీమిండియా తన మ్యాచ్లను యూఏఈలోనే ఆడబోతుంది. భారత్ తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ కూడా అక్కడికి రానుంది. టీమిండియా ఫైనల్ కు చేరిన ప్రత్యర్థి జట్టు అక్కడే ఆడాల్సిందే. యూఏఈ పిచ్ లు భారత వికెట్లకు దగ్గరగా ఉంటాయి. స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. ప్రజెంట్ భారత్ కు ఉన్న స్పిన్ బలం మరే జట్టుకు లేదంటే అతిశయోక్తి కాదు. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా జట్టులో చేరారు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన వరుణ్ ను ఇటీవల జట్టులో చేర్చారు. దీంతో సుందర్ తప్పుకోవాల్సి రావచ్చు. అయినా భారత స్పిన్ బలానికి తిరుగులేనట్లే. భారత ఆటగాళ్లందరికీ యూఏఈ వికెట్లు తేలికగా ఉంటాయి. అక్కడే ఉండి ప్రాక్టీస్ చేయడం వల్ల వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఒక రకంగా భారత్ కు ఇది సొంత గడ్డ అన్నట్టే. ఈ నేపథ్యంలో భారత్ జోరు కొనసాగించడం, ప్రత్యర్థులు అడ్డుకోవడం కష్టమే కావచ్చు. మన జట్టు స్థాయికి తగ్గట్టు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా తేలికవుతుంది.